హాయ్ అండి. నేను మీ శ్రీవల్లి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను. అదేంటనుకుంటున్నారా? ఇవేంటో మీకు తెలుసా? జామకాయలు. జామకాయలు ఇష్టమైన మీకు? ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికీ జామకాయలు ఇష్టమే. మరి ఆ ఇష్టమైన జామకాయలో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో, ఎటువంటి ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయో తెలుసుకుందామా మరి? వచ్చేయండి అయితే. ఫస్ట్ ఈ జామకాయలో సీజన్ ఫ్రూట్ కానే కాదు. ఇది అన్ని సీజన్స్లోనూ దొరికే మంచి ఫ్రూట్. ఇది ప్రతి ఒక్కళ్ళు తినగలిగిన, తక్కువ ధరకి కొనుక్కోగలిగిన ఒక మంచి ఫ్రూట్. 100 గ్రాముల జామకాయలో 200 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుందంట. అంటే రోజుకు ఒక్క జామకాయ తింటే చాలు. విత్తనాల్లో కాల్షియం ఉంటుంది. ఇది హార్డ్గా ఉండటం వల్ల స్లోగా డైజెషన్ అవుతుంది కాబట్టి స్లోగా బ్లడ్లోకి వెళ్తుంది కాబట్టి దీన్ని షుగర్ ఉన్న వాళ్ళని తినమని చెప్పి సజెషన్ ఇస్తారు డాక్టర్స్. ఇది అందరికీ ఉపయోగపడుతుంది కదండి. బరువు తగ్గడానికి దీంట్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి దీన్ని బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు. చూసారు కదండి జామకాయలో ఎన్ని మంచి ఉపయోగాలు ఉన్నాయో. యాపిల్ మంచిదని అందరూ అనుకుంటాం కానీ యాపిల్ కంటే చాలా మంచిది జామకాయ. యాపిల్స్లో యాపిల్ ఎంత రేటుకు ఉంటుందో చూడండి. జామకాయ చాలా చీప్గా వస్తుంది కాబట్టి అందరం జామకాయ తిందాము, హెల్తీగా ఉందాము. ఓకేనా? బాయ్ బాయ్.